ఇచ్చినటువంటి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా ఎవరు గెలుస్తారనేది మరి కాసేపట్లో అఫీషియల్ గా తెలిసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సో ఇప్పటికే 3వ స్థానంలో ఉన్నటువంటి అభ్యర్థి అయినటువంటి ప్రసన్న హరికృష్ణ సైతం కూడా కౌంటింగ్ కేంద్రం నుండి ఆయన బయటకు వెళ్ళినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సో ముఖ్యంగా చూసినట్లయితే నరేందర్ రెడ్డి వర్సెస్ అంజిరెడ్డిగా పోటీ మాత్రం రసవత్తంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఒక పక్కన ఈ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ఓట్లను కనుక చూసుకున్నట్లయితే కేవలం 5,000 ఓట్ల లీడింగ్ తో మాత్రమే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి అంజిరెడ్డి కొనసాగుతా ఉన్నాడు. సో ఇక్కడ ప్రసన్న హరికృష్ణకు సంబంధించినటువంటి ఓట్లని సెకండ్ ప్రయారిటీ కింద లెక్కించినటువంటి తరుణంలో సుమారుగా 60,400 ఓట్లని కూడా ప్రసన్న హరికృష్ణకు రావడం జరిగింది. సో దీంట్లో ఉన్నటువంటి సెకండ్ ప్రయారిటీ ఓట్లను లెక్కిస్తే మరి అంజిరెడ్డికి ఎక్కువ వస్తాయా లేకపోతే నరేందర్ రెడ్డికి ఎక్కువ వస్తాయనేది కూడా మనం దాని తర్వాత చూడాల్సినటువంటి అంశం. కానీ ఎవరికి వారు గెలుపు పైన మాత్రం ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు. దీంట్లో ఇప్పటికే ప్రసన్న హరికృష్ణకు సంబంధించినటువంటి ఓట్లలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి ఖచ్చితంగా ఎక్కువ మొత్తంలో వచ్చేటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి భావనతోటి అంజిరెడ్డి సైతం కూడా ఉండడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా దీంట్లో ఉన్నటువంటి సో ఇప్పటికే ఇండిపెండెంట్ సంబంధించినటువంటి అభ్యర్థుల ఓట్లకు సంబంధించినటువంటి విషయంలో సైతం కూడా ఇప్పటికే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి అంజిరెడ్డి మరి దాంట్లో కూడా లీడింగ్ కనపరచడం జరిగింది. మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి అంజిరెడ్డి దాదాపుగా 2 రౌండ్లు మినహాయిస్తే మిగతా సంబంధించినటువంటి అన్ని రౌండ్లలో సైతం కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అంజిరెడ్డి మెజార్టీ సాధిస్తూ వస్తా ఉన్నాడు. సో ఇప్పటికే ఒక పక్కన 60,000 ఓట్లు ఏవైతే ప్రసన్న హరికృష్ణకు రావడం జరిగిందో హరికృష్ణకు సంబంధించినటువంటి ఆ ఓట్లని మరోసారి విప్పి దాంట్లో ఉన్నటువంటి సెకండ్ ప్రయారిటీ ఓట్లని లెక్కించేటువంటి కార్యక్రమంలో అధికారులు మాత్రం నిమగ్నమైపోయి ఉండడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్లు కావచ్చు, అలాగే అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్లు కావచ్చు, వాళ్ళు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే బయటగా వాళ్ళు ఎవరైతే పోటీ చేసినటువంటి అభ్యర్థులకు చెప్తున్నటువంటి అంశాన్ని కనుక చూసినట్లయితే ఎక్కువ మొత్తంలో మన పార్టీకే రావడం జరిగింది, మనమే లీడ్లో ఉండేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ కూడా చూసినప్పటికీ ఇప్పటికీ 70,500 ఓట్లతోటి నరేందర్ రెడ్డి అలాగే అంజిరెడ్డికి 75,675 అంటే మొదటి ప్రాధాన్యత ఓట్లు అయిపోయేసరికి వీళ్ళకి వచ్చినటువంటి ఓట్ల సంఖ్య అంటే ఇప్పటికి కూడా ఎవరు కూడా స్పష్టమైనటువంటి ఆధిక్యతను మాత్రం చేరుకోలేకపోయినది మొదటి ప్రాధాన్యత ఓట్లతో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే వచ్చినటువంటి వాటిలో 50% ఖచ్చితంగా రావాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. అంటే దీన్ని బట్టి చూసినట్లయితే దాదాపుగా 112,000 ఓట్లని రీచ్ కావాలి. కానీ ఇక్కడ ఏ అభ్యర్థి సైతం కూడా 1,00,000 ఓట్లు కూడా క్రాస్ చేయలేదు. కేవలం 75,000 ఓట్లతో మాత్రమే అంజిరెడ్డి అలాగే 70,500 ఓట్లతో మాత్రమే నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓట్లు కూడా రావడం జరిగింది. ఇక్కడ కూడా ఇప్పుడు ఒకవేళ కనుక ప్రసన్న హరికృష్ణ విషయానికి వచ్చినట్లయితే ఆయనకు ఉన్నటువంటి 60,000 ఓట్లలో సుమారుగా 35,000 నుంచి 40,000 ఓట్లు సెకండ్ ప్రయారిటీ ఓట్ల కింద వచ్చినట్టయితే దాంట్లో మళ్ళీ డివైడ్ సరిసగం పంచుకున్నప్పుడు కూడా కేవలం 30,000 ఓట్లు మాత్రమే అంజిరెడ్డికి అలాగే 30,000 ఓట్లు కనుక నరేందర్ రెడ్డికి వచ్చినట్టయితే మరి అనుకున్నటువంటి 1,11,000 మాత్రం రీచ్ కాలేకపోతారు. సో ఇది ప్రధానంగా మనం చూడాల్సినటువంటి అంశం. సరే ఏదేమైనప్పుడు కూడా సెకండ్ ప్రాధాన్యత ఓటు హరికృష్ణకు సంబంధించిన ఓట్లు లెక్కించిన తర్వాత ఎవరికైతే ఎక్కువ మొత్తంలో ఓట్లు పడితే వాళ్ళనే విజేతగా ప్రకటించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడతా ఉంది. ఇది ఓట్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు 56 మంది ఈ సంబంధించినటువంటి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించినటువంటి దాంట్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులు 56 మంది పోటీలో ఉంటే ఇప్పటికే 53 మందిని సైతం కూడా మరి ఎలిమినేషన్ చేయడం జరిగింది. 54వ అభ్యర్థి అయినటువంటి ప్రసన్న హరికృష్ణకు సంబంధించినటువంటి ఆయన ఓట్లు కూడా లెక్కిస్తా ఉన్నారు కాబట్టి ఆయన కూడా ఎలిమినేషన్ అయినట్టు. కేవలం ఇద్దరి మధ్యలో మాత్రమే పోటీ రసవత్తంగా కొనసాగుతోంది. మనతో పాటు ఉన్నటువంటి అఖిల్ పాషతో కూడా ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అక్కడ మొదటి నుంచి కూడా చూస్తా ఉన్నాడు. సో ఎవరు గెలిచేటువంటి అంటే ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ఓట్లను కనుక చూసుకున్నట్టయితే కేవలం 5-6 మాత్రం డిఫరెంట్ మాత్రమే ఉంది. ఒక పక్కన అంజిరెడ్డి కావచ్చు, మరొక పక్కన నరేందర్ రెడ్డి, ఇద్దరి మధ్యలో కేవలం 5,000 ఓట్లు మాత్రమే ఉంది. ఒకవేళ కనుక ప్రసన్న హరికృష్ణ యొక్క సెకండ్ ప్రయారిటీ ఓట్లు ఎవరికి ఎక్కువ పడేటువంటి అవకాశం ఉంటుంది, ఈ 5,000 లీడ్ని ఖచ్చితంగా ఏమైనా నరేందర్ రెడ్డి ఏమైనా క్రాస్ చేసేటువంటి అవకాశం కనబడతా ఉందా? ఎందుకంటే మొదటి నుంచి కూడా మరి అంజిరెడ్డి బీజేపీ పార్టీ అభ్యర్థి అన్ని సంబంధించిన రౌండ్లలో ఆయన యొక్క ఆధిక్యతను కనబరుస్తా ఉన్నాడు. సో దీంట్లో కూడా సెకండ్ రౌండ్ లో ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే ప్రసన్న హరికృష్ణకు సంబంధించినటువంటి సెకండ్ ప్రయారిటీ ఓట్లు ఈయనకు ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంటుందా లేకపోతే నరేందర్ రెడ్డికి ఎక్కువ వచ్చేటువంటి అవకాశం కనబడతా ఉందా? ప్రసన్న హరికృష్ణకు ఓటేసిన వాళ్ళు, మొదటి ప్రాధాన్యత ఓటేసిన వాళ్ళందరూ దాదాపు అంజిరెడ్డి బీజేపీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి వేశారని చెప్పేసి మాత్రం తెలుస్తా ఉంది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థికే సెకండ్ ప్రాధాన్యత ఓటు వేసినామని చెప్పేసి మాత్రం ధీమా వ్యక్తం చేస్తారు. కాబట్టి ఏది ఏమైనా ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అంజిరెడ్డి గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఉమ్మడి కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నుంచి మాత్రము
భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అంజిరెడ్డి గెలిచే అవకాశాలు మాత్రం కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ చాలా సైలెంట్ ఓట్, భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి చాలా సైలెంట్ పోలింగ్ అండ్ సైలెంట్ ఓటింగ్ మాత్రం జరిగినట్టు కనబడతా ఉంది. అసలు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎక్కడ కానీ ఆర్భాటాలు కానీ ప్రచారాలు కానీ ఎక్కడ కానీ చాలా తిరగడం కానీ సమావేశాలు సభలు కానీ ఎక్కడ పెట్టలేదు. కానీ ఆ ఓటర్లను ఏ విధంగా మభ్యపెట్టిరు, మరి ఓటర్లను ఏ విధంగా మలుచుకున్నాడు అనేది మాత్రం ఎవరికి తెలియకుండానే అసలు బ్యాలెట్ బాక్సులు ఇప్పిన కొద్దీ భారతీయ జనతా పార్టీకి మెజార్టీ రావడం, భారతీయ జనతా పార్టీ ప్రతి రౌండ్లో ముందంజలో ఉండడము, ఈ కాంగ్రెస్ మరియు బీఎస్పీ ప్రసన్న హరికృష్ణ ఇద్దరి కంటే ముందంజలో ఉండడం మాత్రం చాలా గమనార్హంగా మారింది, చాలా ఆలోచనాత్మకంగా మారింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అంజిరెడ్డి గెలుస్తాడని చెప్పేసి మాత్రం నేను తెలియజేస్తూ, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు కానీ ఖచ్చితంగా కమిట్మెంట్ గా ఈ ఎన్నికలలో పనిచేస్తున్నట్టు మాత్రం మనకు కనబడతా ఉంది. ఎందుకంటే ఎట్టకేలకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కొంతమంది కార్యకర్తలను కానీ కొంతమంది నాయకులను కానీ పట్టించుకోనప్పటికీ కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మా పార్టీ అభ్యర్థి గెలవాలి, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలిచి మరే శాసన మండలిలో అడుగుపెట్టాలి అనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళు డీప్ గా వర్క్ చేసి వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకొని పట్టించుకోకుండా కూడా వాళ్ళు కమిట్మెంట్ తోటి పనిచేసారు. కాబట్టి ఈ రోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలుస్తుండు అని చెప్పేసి మాత్రం చెప్పగలుగుతా ఉన్నాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి సంబంధించిన నాయకులు కానీ పార్టీ కార్యకర్తలు కానీ కమిట్మెంట్ తోటి భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నారు. కాబట్టి ఈ రోజు ఈ విధంగా తన గెలుపు అనేది తడుతుండు. కాబట్టి గెలుపు అనేది తడుతుండు అని చెప్పేసి మాత్రం నేను తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అప్డేట్ ఏదైతే ఉందో, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి ప్రచారం చేసినా కూడా అది అనవసరంగా ఆ ప్రచారం అనేది గాలి కలిసినట్టు కనిపిస్తా ఉంది. ముఖ్యమంత్రి ఇక్కడ ఒక విషయం, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విషయం మాట్లాడుతున్నాం కాబట్టి, సో ఇక్కడ గ్రాడ్యుయేటరీ ఎన్నికల సందర్భంలో అభ్యర్థి అయినటువంటి ఎవరైతే నరేందర్ రెడ్డి ఉన్నాడో, సో గ్రాడ్యుయేట్స్ కి డబ్బులు పంపించిండు అన్నటువంటిది చాలా వినపడతా ఉంది. సో ఇదే సందర్భంలో ఒకవేళ కనుక మొదటి ప్రాధాన్యత ఓటు ఎవరికి వేసినప్పటికీ కూడా సో డబ్బులు ఇచ్చిండు కదా అన్నటువంటి ఒక సానుభూతితోటి నరేందర్ రెడ్డికి కూడా పడేటువంటి అవకాశం కూడా కనబడతా ఉంది కదా. దీనిపైనే ఎక్కువ హోప్స్ నరేందర్ రెడ్డి పెట్టుకున్నట్టుగా కనబడతా ఉంది. నరేందర్ రెడ్డి డబ్బులు ఇచ్చింది వాస్తవమే, ఓటుకు 2000, 1500, 1000 రూపాయలు ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క విధాలుగా పంచిండన్న విషయం మాత్రం వాస్తవే. కానీ నరేందర్ రెడ్డి పైన ప్రజలకు కానీ పట్టభద్రులకు కానీ చాలా కోపదూపాలు ఆవేశాలు ఉన్నాయి. ఎందుకంటే తన విద్యా సంస్థలో ఫీజు రియంబర్స్మెంట్స్ వచ్చినా కూడా మా విద్యా సంస్థలో నాణ్యతమైన విద్యను ఇస్తున్నాం అని చెప్పేసి అదనంగా ఛార్జీలు వసూలు చేయడం, అదనంగా ఫీజులు వసూలు చేయడం, తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ అందరూ గమనించారు. కాబట్టి ఎవరికి అనా పైసా కూడా ఫీజులలో తక్కువ చేయకుండా వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టినట్టు, వాళ్ళ పేదల రక్తాలను తాగి కొంతమంది పేదలను మరి విద్య నుంచి దూరం చేసిన వ్యక్తి నరేందర్ రెడ్డి. కాబట్టి తన దగ్గర డబ్బు తీసుకున్నా కూడా ఓటు మాత్రం ఆ సెకండ్ ప్రియారిటీ ఓటు ప్రసన్న హరికృష్ణకి వేసిన ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళు సెకండ్ ప్రియారిటీ ఓటు మాత్రం ఖచ్చితంగా 80 నుండి 90% వరకు మాత్రం భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి వేసే అవకాశాలు ఉన్నాయని మాత్రము మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి అనే వ్యక్తి పేదలకు రక్తం తాగిన వ్యక్తి, అది అందరికీ తెలిసిన విషయం. కాబట్టి ఖచ్చితంగా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి సెకండ్ ప్రియారిటీ ఓటు పడదని చెప్పేసి మాత్రం నేను తెలియజేస్తున్నాను. ప్రసన్న హరికృష్ణ విషయానికి వచ్చినట్టయితే సో చాలా ప్రభావితం చూపెడతాడు కావచ్చు ఈ ఎన్నికలలో. ఖచ్చితంగా ఒక పక్కన బీసీ వాదం కావచ్చు, మరొక పక్కన బీఎస్పీ పార్టీ సపోర్ట్ కావచ్చు, సో రకరకాలైనటువంటి ఆయన ఉద్యోగానికి కూడా రాజీనామా చేసినటువంటి సెంటిమెంట్ కావచ్చు. సో ఇవన్నీ కూడా ఆయనకు కలిసి వస్తాయని చెప్పేసి మొదటి నుంచి ప్రచారం ఉన్నప్పుడు కూడా కేవలం 3వ స్థానానికి మాత్రమే పరిమితం కావడం జరిగింది. సో ఏ విధంగా చూడొచ్చు, ఇప్పటికే కౌంటింగ్ కేంద్రం దగ్గర నుంచి కూడా ఆయన బయటకు వెళ్ళినటువంటి సిచ్యువేషన్ కొంత బాధతో ఉంటే, సో ఎట్లా చూస్తారు? ఎందుకంటే మీరు ఆయన చేయబట్టి ఆల్రెడీ ఆయన ప్రచారంలో కూడా ఉన్నటువంటి వ్యక్తిగా ఏమనిపిస్తా ఉంది? ఏది ఏమైనా ఒక బీసీ బిడ్డ అనే వ్యక్తి కొన్ని ఏళ్ల చరిత్ర ఉన్న జాతీయ పార్టీలకు మాత్రము సుసు వేయించినట్టు మనం చూస్తా ఉన్నాం. కొన్నేళ్ల చరిత్ర ఉన్న జాతీయ పార్టీలను కూడా, జాతీయ పార్టీ అభ్యర్థులను కూడా వణికి పుట్టించినట్టు ప్రసన్న హరికృష్ణ చూస్తాను. ఒక ప్రసన్న హరికృష్ణ అనే వ్యక్తి ఒక పట్టభద్రుడు, విద్యావంతుడు, అసిస్టెంట్ ప్రొఫెసర్ గా రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి. కాబట్టి ఇంతకుముందు రాజకీయాల్లో అనుభవం లేదు, రాజకీయాల్లో ఏదో శాసించిన వ్యక్తి కాదు. కాబట్టి ఒక సామాన్య వ్యక్తి, ఇద్దరు రెడ్డిలను ఒక సామాన్య వ్యక్తి, ఒక బీసీ వ్యక్తి గట్టి పోటీ ఇవ్వడం మాత్రం చాలా సంతోషకరం అయితే మేము చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా ఏది ఏమైనా ప్రసన్న హరికృష్ణ అనే వ్యక్తి ఒక రూపాయి ఎవరికి ఖర్చు పెట్టలేదు. తనకున్న ముఖ పరిచయం ద్వారా, తనకున్న విద్యా సంస్థల పరిచయం ద్వారా, తనకున్న విద్యార్థుల ద్వారానే మరి ఇక్కడ దాకా నెట్టుకొచ్చిండు అని చెప్పేసి మాత్రం నేను తెలియజేస్తున్నాను.
థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మొత్తానికైతే మాత్రం ఇప్పుడు మనం కౌంటింగ్ కేంద్రం దగ్గర ఉన్నాం. ఎక్కడ చూసినప్పుడు కూడా ఇది కొంత నిర్మానుష్యంగానే కనబడుతుంది. అంటే ఇప్పటికే ఆల్మోస్ట్ ఎవరు విజేత అవుతారని చెప్పేసి మరి వీళ్ళకు ఉన్నటువంటి పార్టీలకు సంబంధించినటువంటి అభిమానులు డిసైడ్ అయిపోయినట్టుగా తెలుస్తా ఉంది. సో చాలా మంది కూడా ప్రసన్న హరికృష్ణ గెలుస్తాడు కావచ్చు అన్నటువంటి ఒపీనియన్ తోటి ఉండేది. అందుకోసం చెప్పేసి ప్రసన్న హరికృష్ణకు సంబంధించినటువంటి అభిమానులు చాలా మంది ఈ సంబంధించినటువంటి ప్రాంతంలో ఉండేది. కానీ ఎక్కడ కూడా అంత నిర్మానుష్యంగా ఉండి, అంతేకాకుండా ఆయన కొంత బాధతో ఉండి ప్రసన్న హరికృష్ణ కూడా వెనుతిరిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా మొత్తానికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రసన్న హరికృష్ణకు సంబంధించినటువంటి ఓట్లను లెక్కిస్తాను. దాంట్లో ఉన్నటువంటి ఆయనకు ఉన్నటువంటి 60,000 ఓట్లు ఏవైతే ఉన్నాయో ఆ 60,000 సంబంధించినటువంటి ఆ పత్రాలను కూడా అన్ని కూడా విప్పి అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లకు చూపెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మరో పక్కన ఈ 60,000 ఓట్లని చూపెట్టడం, అలాగే బాక్సులు వేయడం ఇంకా చాలా టైం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రోజు అర్ధరాత్రికి సంబంధించినటువంటి తర్వాతనే మరి ప్రసన్న హరికృష్ణకు సంబంధించినటువంటి ఆ ఓట్లకు సంబంధించినటువంటి దాంట్లో ఎవరు ఎక్కువ మెజార్టీ రావడం జరిగింది. సో వీటికి వచ్చినటువంటి ఓట్లను కలిపితే మరి వాళ్ళు అన్నటువంటి టార్గెట్ కు రీచ్ అయిందా లేదా అనేది కూడా మనం చూడాల్సినటువంటి అంశం చెప్పు. ఒక పక్కన ఎవరికైతే సంబంధించినటువంటి ప్రసన్న హరికృష్ణకు వచ్చినటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఓట్లను కలిపిన తర్వాత ఎవరికైతే ఎక్కువ మొత్తంలో వాళ్ళ ఓట్లు ఉంటే వాళ్ళు మాత్రమే విజేతగా ప్రకటించేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. చూద్దాం మరి ప్రసన్న హరికృష్ణకు సంబంధించినటువంటి సెకండ్ ప్రయారిటీ ఓట్లలో ఎవరు ఎక్కువగా ఓట్లు సాధించేటువంటి అవకాశం ఉంటుందంటే ఖచ్చితంగా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి మాత్రం ఖచ్చితంగా ఆయన ఆత్మవిశ్వాసంతో చెప్తా ఉన్నాడు. మనకున్నటువంటి సమాచారం ప్రకారం మొదటి నుంచి కూడా ఆధిక్యత కనబరుస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి అంజిరెడ్డి ఖచ్చితంగా విజయం సాధించేటువంటి అవకాశాలు కనబడుతున్నప్పటికీ సో అదే విధంగా నరేందర్ రెడ్డి సైతం కూడా అదే రీతిలో పోటీ అయితే ఇస్తా ఉన్నాడు. కేవలం ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి తేడా మాత్రం కేవలం 5,000 ఓట్లు మాత్రమే ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి తేడా కనబడుతుంది. చూద్దాం మరి ఏం జరుగుతుంది. అర్ధరాత్రి తర్వాత ఈ సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఎలక్షన్ సంబంధించినటువంటి విజేత ఎవరనేది కూడా అఫీషియల్ గా ప్రకటించేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది.